ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, లోకి స్పృహలోకి వచ్చింది. కుండం ఎక్కడా? నేను వెళ్ళి చూసి వస్తాను. గుణమా, ఏంటిది? లే లే, ఏంటిది? నా చెల్లెలు త్వరగా స్పృహలోకి రావాలని, తనకెలాంటి ప్రమాదం జరగకూడదని ఆ అమ్మవారికి హారతిస్తున్నానండి. చేతిలో కర్పూరాన్ని వెలిగించుకున్నాం, చెయ్యి కాలదా? నా చెల్లెలకొచ్చిన కష్టం కంటే ఏది పెద్ద కష్టమేమి కాదండి. లోకేశ్వరి అదృష్టవంతురాలు గుండమ్మా. తనకు నీలాంటి హక్కున్నందుకు నీ కోరిక అమ్మవారికి వినిపించింది. అందుకే లోకేశ్వరి స్పృహలోకి వచ్చింది. అవునా? అమ్మా, అమ్మా, నా చెల్లెల్ని కాపాడావమ్మా, కాపాడావు. నువ్వున్నావు. డాక్టర్ డాక్టర్ తనకి ఎలా ఉంది? డాక్టర్, నా చెల్లెలకి ఎలా ఉంది డాక్టర్? స్పృహలోకి వచ్చింది వదినా.
తనకొచ్చిన ప్రమాదమేం లేదమ్మా. కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బలమైన ఆహారం తినాలి. తనతో ఎక్కువ పనులేమీ చేయించకండి, ఎందుకంటే తన కడుపులో ఉన్న బిడ్డ కొంచెం వీక్గా ఉంది. కడుపులో బిడ్డ? అలా అడుగుతున్నారేంటి? మీకు ఈ విషయం తెలీదా? తను ప్రెగ్నెంట్. తన కడుపులో 4వ నెల బిడ్డుందమ్మా. ఏంటి డాక్టర్ మీరంటున్నది? అది కాదు డాక్టర్, యాక్చువల్గా గతంలో ఏం జరిగిందంటే అయితే మీ వైఫ్ కడుపులో అప్పటికే ట్విన్స్ ఉన్నట్టున్నారండి. అబార్షన్ వల్ల ఒక బిడ్డకి ఎఫెక్ట్ అయింది. కొన్ని రేర్ కేసెస్లో ఇలా జరుగుతుంది. అయితే నేను బాబీ బాబీ నువ్వు తండ్రిని కాబోతున్నావు అరే బాబీ, థ్యాంక్ యూ వదినా. మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి. బాబీ, సరే డాక్టర్. పదండి. లోకి లోకేశ్వరి నీకేం కాలేదు. నేనెక్కడున్నాను? ఇంట్లో జారిపడి స్పృహ తప్పి పడిపోయావే. లోకేశ్వరి, నాకు చాలా ఆనందంగా ఉంది లోకేశ్వరి. ఎందుకు? నన్ను తోసేసినందుకా? నేను స్పృహలో లేకుండా పడిపోయినందుకా? కాదు లోకి, నువ్విలా పడినందుకే నిజం తెలిసింది. నిజమా? నిజమేంటి? నువ్వు తల్లి కాబోతున్నావు లోకేశ్వరి. లోకేశ్వరి, నీ కడుపులో ట్విన్స్ ఉన్నారంట. గతంలోనే ఒక బిడ్డ ఎఫెక్ట్ అయిందంట. ఇప్పుడు రెండో బిడ్డ నీ కడుపులో క్షేమంగా ఉందంట. ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ఓకే డాక్టర్. బాబీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.